అందరికీ నా నమస్కారం అండి. వెల్కమ్ టు కృపానిధి ఇంప్రూవ్ ప్రాజెక్ట్ అండ్ కన్స్ట్రక్షన్. ఈరోజు మనం ఇంద్రం కాలనీ ఇల్లు స్టార్ట్ అయింది తెలంగాణలో. మేము కట్టే ఇల్లు వరకు మేము ప్లాన్లు వేసామండి. ప్లాన్లు వేసి ఎంత ఖర్చు అవుతుంది ఏందనేది పూర్తి ఇన్ఫర్మేషన్ మేము ఇవ్వడం జరిగింది. దాంట్లో గవర్నమెంట్ ఇచ్చేది 5 lakhsలో మనకి ఇల్లు కట్టుకోవడం చాలా కష్టం అండి. 5 lakhsలో కట్టుకోవాలంటే మినిమం మనకి సైజు 15-20 సైజు అయితేనే మనకి 5 lakhsలో వాళ్ళు ఇచ్చిన అమౌంట్లో మనం కట్టుకోవడానికి కుదిరిద్ది. మిగతాయి లేదు, కొంచెం మనం డబుల్ బెడ్రూమ్ కొంచెం బాగా క్లాసిక్గా కట్టుకోవాలంటే మీ చేతి నుంచి 5 lakhs కానీ 6 lakhs కానీ పెట్టుకోవాలి. లేదంటే అమౌంట్ సరిపోదండి. 5 lakhsలోనే కట్టుకోవాలి అనుకుంటే సైజు 15-20, మళ్ళీ మెట్లు ఏం లేకుండా ఓన్లీ రౌండ్ షేప్లో ఫ్లిత్ ఏరియా వరకే వచ్చిందండి. దాంట్లో కూడా ఒక బెడ్రూము, చిన్న హాలు, కిచెన్. దాంట్లో కూడా మనకి దీంట్లో లేబర్ కాస్ట్ మనకి 2 lakhs 2.5 lakhs అయింది కాబట్టి వాళ్ళు ఇచ్చే అమౌంట్ సగం లేబర్కే పోయింది. కాబట్టి మనం కట్టుకోవడానికి వీలు కాదండి. మీరు మంచిగా కట్టుకోవాలనుకుంటే వాళ్ళు ఇచ్చే అమౌంట్ కాక ఈ చేతి 5 lakhs పెట్టుకుంటే ఎక్సలెంట్గా మీరు డబుల్ బెడ్రూమ్ కట్టుకోవచ్చు. గవర్నమెంట్ ప్రకారం అయితే మనకి 450 నుంచి 590 లోపు ఉండాలండి. దాని ప్రకారం అయితే మనకి బిల్లులు రిలీజ్ అవుతాయి. మీరు ఫస్ట్ 2 lakhs మీరు 2 lakhs ఖర్చు పెట్టుకుంటే 1 lakh వాళ్ళు ఇస్తారు. బ్రిక్ వర్క్ 1 lakhs ఇస్తారు. స్లాబ్కి 1.5 కానీ 2 lakhs కానీ ఇస్తారు. పనంతా అయిన తర్వాత 1 lakh ఇస్తారు. కాబట్టి మీరు 5 lakhsలో అయిద్దని మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవాలని స్టార్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా 5 lakhs అప్పు కానీ లేదంటే ఎక్కడికైనా మీరు లోన్ కానీ పెట్టుకొని ఇల్లు పూర్తి చేసుకోవచ్చు. కనుక మేము కట్టిన ఈ ప్లాన్స్, ఈ ఇల్లు మీరు అగ్రిమెంట్ చేయడం జరిగింది. ఏ మెటీరియల్ వాడుతున్నాము, ఎంత కాస్ట్లో కడుతున్నారు అనేది మీ వీడియోలో కంపల్సరీగా తెలుసుకోండి. మా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. కృపానిధి ఇంప్రూవ్ ప్రాజెక్ట్ అండ్ కన్స్ట్రక్షన్. ఈరోజు మనం ఈ 18, 28, 33 సైజు అండి. 18, 33 సైజు. దీనికి ఇది మనం డబుల్ బెడ్రూమ్ కట్టుకోవచ్చు, సింగిల్ బెడ్రూమ్ కట్టుకోవచ్చు. ఇది ఈస్ట్ ఫేస్ చూడండి. మనకి ఈస్ట్ ఫేస్ అండి. ఇది కిచెన్ 6.8x9 కిచెన్. బాత్రూమ్ 5x4. సెకండ్ బాత్రూమ్ కూడా బెడ్రూమ్ అటాచ్ ఉంటుంది. హాల్ 25 7.5. బెడ్రూమ్ 9.10 అడుగులు. మాస్టర్ బెడ్రూమ్ అండి. పక్కన మన ఖాళీ స్థలం ఉంది, అది బెడ్రూమ్. కానీ ఈ ప్లాన్లో మీ సింగిల్ బెడ్రూమ్ కావాలని అడుగుతున్నారు. మేము కట్టేటప్పుడు చేంజ్ చేస్తాం. మేము ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ మీకు అప్డేట్ కావాలన్నా కూడా ప్రతిదీ మేము ఇస్తామండి, మీరు తెలుసుకోవచ్చు. ఈ ప్లాన్ మొత్తం మనకి ఎంత కాస్ట్ అయింది, ఏంది, ఈ సైజులో అని మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. పూర్తిగా మీరు డీటెయిల్స్గా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు అర్థమైందండి. కొత్తగా ఛానల్ పెట్టాం కాబట్టి మీకు సపోర్ట్ ఎంత అవసరం, పూర్తి ఇన్ఫర్మేషన్, మీ బడ్జెట్ ఎంత అనేది కూడా మాకు తెలియపరుస్తాం. మేము కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. మేము ప్లాన్ వేసి మేము దాన్ని గీసి ఎస్టిమేషన్ వేసి పంపిస్తాం. మా వీడియో పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మాకు మా క్వాలిటీ ఏంటి, మా పద్ధతి ఏంటి అనేది వాళ్ళకి తెలిసింది. అలాగే దీనికి సంబంధించి ఇంద్రం కాలనీ అనేది ఇది మనకు 690 అడుగులు వచ్చింది. దీనికి మనం ఇంద్రం కాలనీ సంబంధించి ఇది మనకి 10 lakhs అబౌవ్ అవుతుందండి. ఇది మనకి వాళ్ళు 5 lakhs ఇస్తారు. గవర్నమెంట్ 5 lakhs పెట్టుకోవాలి. కాబట్టి ఈ ప్లాన్ ఖర్చు అయింది, డీటెయిల్స్ అయింది, ఎంత ఖర్చు అయింది, ఏ ఐటమ్స్ వాడుతున్నారు, ఎంత అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఈ ప్లాన్ ఇంకోసారి మరి చూడండి. దీని కాస్ట్ 10 lakhs అండి. దీనికి ఏం ఐటమ్స్ వరకు వస్తాయండి అని దీని కాస్ట్ మనకి 10 lakhs అబౌవ్ అండి. మీకు ఏం ఐటమ్స్, ఫుటింగ్స్, పిల్లర్స్, బేస్ మట్టం, కింది బీము, సాయిల్, సెఫ్టీ ట్యాంక్, సంపు 2 lakhs ఖర్చు వచ్చింది. అలాగే రెండో పాయింట్ బ్రిక్స్ వర్క్, శాండ్, సిమెంట్, మన మేస్త్రి వర్క్, రెడ్ బ్రిక్స్. దీని ఖర్చు 1,50,000 వచ్చింది. ఇంక్లూడ్ కలిపి వచ్చిందండి. సిమెంట్ అన్ని కలిపి వస్తాయి. మూడో పాయింట్ పిల్లర్స్, స్లాబ్ ఇంక్లూడ్ స్టీలు, సిమెంట్, కంకర్, లేబర్ అంతా కలిపి ఇంక్లూడ్ 1,50,000 వచ్చింది. ఇంక్లూడ్ ప్లంబింగ్ 60,000 వచ్చిందండి. దీంట్లో పైప్స్, స్టాప్స్, లేబర్ కూడా మనకు వచ్చింది. ప్లాస్టింగ్ అవుట్ సైడ్, ఇన్ సైడ్ మనకి 1 lakh వచ్చింది. ఇది కూడా ఇంక్లూడ్ అండి. రెండు కలిపి మొత్తం కలిపి వస్తాయి. తర్వాత టైల్స్ 1 lakh. దీంట్లో టైల్స్ కొనడానికి కానీ మనకి లేబర్ వర్క్ కానీ దాంట్లో సిమెంట్ కానీ, సిగ్ కానీ, శాండ్ కానీ కలిపి వస్తాయి. తర్వాత మెయిన్ డోర్, గ్రిల్లు, యూపీసీ విండోస్, బాత్రూము, బెడ్రూమ్ డోర్స్,
తర్వాత 50 కేజీల గేటు అంతా కలిపి 1 lakh. దీంట్లో అన్ని కలిపి వస్తాయి, ఇంక్లూడ్ కలిపి వస్తాయి. తర్వాత ఎలివేషన్ 50,000. మనం సపరేట్ మంచి ఎలివేషన్ చేసుకోవాలనుకుంటే బిల్లు రిలీజ్ అయిన తర్వాత ఎలివేషన్ చేసుకోవాలండి. ఎలివేషన్ చేస్తే వాళ్ళు బిల్లు ఇవ్వరు, కనుక మనకి 50,000 ఖర్చు వచ్చింది. పెయింట్, ఏషియన్ పెయింట్ కానీ ఏదైనా కానీ మనకు నచ్చిన పెయింట్ వేసుకోవచ్చు. అలాగే 50,000 వచ్చింది. అలా ఎలక్ట్రికల్ సామాను 70,000 అయితే దీని ఇంక్లూడ్ వైరు ప్లస్ అంతా కలిపి వచ్చిందని మొత్తం టోటల్ 10,30,000 ఖర్చు వచ్చింది. ఇందిరం కాలనీ ఇచ్చే 5 లక్షలు సరిపోవండి. మీరు ఒక 5 లక్షలు వేసుకుంటే మీ ఆ ప్లాన్ ప్రకారం ఒకటి. దీనికి మనం ఏ క్వాలిటీ వాడుకోవచ్చు అనేది కూడా మీకు వివరిస్తాను, చూడండి. 10 lakhsలో 24 డబుల్ బెడ్రూమ్ ప్లాన్కి మెటీరియల్ వాడేది బ్రిక్స్ వర్క్ గంగావతి అండ్ రాయచూరు. అంటే మరి మీ ఏరియాలో అది మీరు తక్కువ బడ్జెట్లో వేసుకోవచ్చు. గుడ్ స్టీల్ అంటే లోకల్ స్టీల్ మంచిది ఏదైనా వేసుకోవచ్చు. ఆల్ట్రాటెక్ సిమెంట్ వాడచ్చు ఓన్లీ స్లాబ్కి, పిల్లర్స్కి. తర్వాత బ్రిక్ వర్క్కి వేరే అదర్ సిమెంట్ వాడండి. తర్వాత 2 గుమ్మాలు ఈపీసీ బెడ్రూమ్ కానీ బాత్రూమ్ కానీ. తర్వాత బాత్రూమ్ కూడా అయ్యే వస్తాయి. 2x2 టైల్స్ లేదా కటింగ్ పీస్ వేసుకోవచ్చు. వుడ్ డోరు, సింగిల్ డోరు మనకి రేంజ్ 3,000 రేంజ్ మాత్రమే పెట్టుకోవాలి. ప్లంబింగ్ మనం సుధాకర్ పైప్స్ లేదంటే వెదర్ మీకు నచ్చింది తీసుకోవచ్చు. బాత్రూమ్ టైల్స్ బాక్స్ రేటు 300 మాత్రం మనం పెట్టుకోవాలి. ఏసీఎన్ పెయింట్ విండ్గో బజర్ రేంజ్ రేటు 350 మాత్రమే పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టుకుంటే కాస్ట్ ఎక్కువ. ఇది పెయింట్ అవుట్ సైడ్ కూడా వేసుకోవచ్చు. ఇండియన్ ఎస్టియన్ లోకల్ వాడాలండి, కంపెనీ వాడకూడదు. ట్యాప్స్ ఎల్ఎంకి వాడచ్చు, అది నార్మల్ బ్రాండే కాబట్టి మంచి లైఫ్ వచ్చింది, పెద్దగా రిపేర్ రావు. జిఎంసీ స్విచ్లు వైరు గోల్డ్ మెడల్ వాడుకోవచ్చు, ఆ రేట్లో వచ్చింది. వాసవి కరెంట్ పైప్స్ వాడుకోవచ్చు. మెయిన్ డోరు గుమ్మాలు థిక్నెస్ 3x4 హైట్ ఉన్న 3 ఫీట్లు 3.5 ఇంచ్ ఇండియన్ టేక్ వాడుకోవచ్చు. 30,000 డోరు 2 కలిపి వస్తాయండి, 30,000కి వచ్చింది. వచ్చిన బడ్జెట్లో అంతవరకే పెట్టాం లిమిట్. ప్లాస్టర్ ట్యాంక్ వచ్చింది. తర్వాత సెప్టిక్ ట్యాంకు యూజింగ్. తర్వాత మన 5,000 లీటర్లు మనం తయారు చేసుకోవచ్చు. స్టెప్స్ రైలింగ్ పెట్టుకోవచ్చు, అది 10,000 అయింది, ఇబ్బంది లేదు. యూపీసీ విండోస్ లేదని మీ చెక్కది ఏదైనా పెట్టుకుంటే కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ పెట్టుకోవచ్చు. మన చుట్టూ ఫేర్బెడ్ వాళ్ళు కూడా వచ్చింది, విండోస్ గ్రిల్ కూడా వస్తుంది, గేట్ వచ్చింది, సింక్ వచ్చింది. తర్వాత చుట్టూ 1 అడుగు స్లాబ్ వచ్చింది. ముఖ్యంగా ఇవన్నీ మనం ఈ మెటీరియల్ ఈ రకంగా మనం వాడుకోవచ్చు అండి. తర్వాత ఈ ఇందిరం కాలనీ సంబంధించి ఈ విధంగా మన ఐటమ్స్ వాడుతూ బిల్డర్కి ఇచ్చిన మీరు కన్స్ట్రక్షన్ ఎవరికైనా ఇచ్చినా కూడా ఈ రకంగా వాడుకోవడానికి ఛాన్స్ ఉంది.